ఏఎస్ఎం థాట్స్ క్లియర్ కట్కు స్వాగతం. ఆధునిక సాంకేతిక పరిభాష అయిన అప్డేట్ మరియు అప్గ్రేడ్ అనే పదాలను ఉపయోగించి నేటి అభివృద్ధిని విశ్లేషిస్తే అసలు సత్యం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా టెక్నాలజీ భాషలో అప్డేట్ అంటే ఉన్న వ్యవస్థలోనే చిన్న చిన్న లోపాలను సవరించడం, రంగులు మార్చడం, పై మెరుగులు దిద్దడం. అప్గ్రేడ్ అంటే వ్యవస్థ యొక్క పునాదిని, సామర్థ్యాన్ని, నాణ్యతను పూర్తిగా ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడం. ఉదాహరణకు 3G నుండి 5Gకి మారడం. ఈ సూత్రాన్ని నేటి మానవ వికాసానికి అన్వయిస్తే మనం ఒక విచిత్రమైన భ్రమలో బతుకుతున్నామని అర్థమవుతుంది. మనం కేవలం అప్డేట్ అయ్యాం, అప్గ్రేడ్ అవ్వలేదు. మానవాళి భౌతిక సౌకర్యాల పరంగా, జీవనశైలి పరంగా కేవలం అప్డేట్ అవుతూ వస్తోంది. పూర్వం మనిషి గుహల్లో ఉండేవాడు, తర్వాత ఇళ్లల్లోకి మారాడు, ఇప్పుడు స్కైస్ పేపర్స్ లో మహాభవనాల్లో ఉంటున్నాడు. ఇది వసతి సౌకర్యంలో జరిగిన అప్డేట్ మాత్రమే. పూర్వం గుర్రబళ్ళు, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు, విమానాలు. ఇది వేగంగా జరిగిన అప్డేట్. సమాచారాన్ని చేరవేయడానికి నాడు పక్షులు లేదా దోతలు, నేడు వాట్సాప్, ఈమెయిల్స్. ఇది కమ్యూనికేషన్లో జరిగిన అప్డేట్. కానీ ఈ బాహ్య అప్డేట్లు మనిషికి అంతరంగాన్ని, అతని ఆలోచన విధానాన్ని ఏమాత్రం అప్గ్రేడ్ చేయలేదు. రాతి యుగంలో మనిషి వేటాడి ఇంకో మనిషిని చంపేవాడు. ఈనాడు టై, బెడ్షూట్ వేసుకొని ల్యాప్టాప్ ముందు కూర్చొని డ్రోన్ల ద్వారా బటన్ నొక్కి వేలాది మందిని చంపుతున్నాడు. చంపే పద్ధతి అప్డేట్ అయ్యింది, కానీ మనిషిలోని క్రూరత్వం, ఆధిపత్య కాంక్ష ఉన్నత స్థాయికి వెళ్ళలేదు. సమున్నత మానవత్వంగా మారలేదు. ఇంకా బగ్స్. సాఫ్ట్వేర్ భాషలో కొన్ని అప్డేట్లు వస్తే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది లేదా క్రాష్ అవుతుంది. నేటి అభివృద్ధిపై కూడా ఇలాంటి బగ్స్ ఉన్న అప్డేటే. మనం జీవన ప్రమాణాలను అప్డేట్ చేసుకునే క్రమంలో ప్రకృతిని నాశనం చేశాం, గాలిని, నీటిని కలుషితం చేశాం. ఈ అప్డేట్ వల్ల మానవ ప్రశాంతత కరువైంది, లేనిపోయిన రోగాలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం అప్డేట్ చేసుకునే ఉత్సాహంలో మన మూల వ్యవస్థ కంటే ఆపరేషన్ సిస్టమ్ ప్రమాదంలో తెచ్చుకున్నాం. నిజమైన అప్డేట్ అంటే ఏమిటి? సనాతన ఆలోచన విధానం ప్రకారము లేదా నిజమైన వికాసం ప్రకారము అప్డేట్ అంటే స్పృహ పెరగడం, విచక్షణా జ్ఞానం పెరగడం, నాణ్యమైన ఆలోచన, నా ఎదుగుదల పక్కవాడి నాశనానికి కారణం కాకూడదనే వివేకం రావడం నిజమైన అప్గ్రేడ్. స్వయం సమృద్ధి, సాంకేతికతపై బానిసలుగా ఆధారపడకుండా విపత్కర పరిస్థితుల్లో కూడా ఒంటరిగా మనగలిగే మానసిక, శారీరక సామర్థ్యం కలిగి ఉండడం నిజమైన అప్గ్రేడ్. ప్రకృతితో మమేకం, ప్రకృతిని లోపరుచుకోవడం కాదు, ప్రకృతిలో కలిసి జీవించడం నేర్చుకోవడమే అసలైన హార్డ్వేర్ అప్గ్రేడ్. ప్రస్తుత ప్రపంచం భౌతిక సంపద, లగ్జరీ అనే సాఫ్ట్వేర్ అప్డేట్ల వెనుక పరిగెడుతోంది. కానీ అంతర్గతంగా మనిషిలోని నైతికత, మానవత్వం అనే హార్డ్వేర్ మాత్రం అప్గ్రేడ్ అవ్వడం లేదు. హార్డ్వేర్ పాతదైపోయి సామర్థ్యం లేనప్పుడు ఎన్ని కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లు వేసినా ఆ సిస్టమ్ చివరికి క్రాష్, సర్వనాశనం అవక తప్పదు. నేటి ఆధునిక యుద్ధాలు, మౌలిక సదుపాయాల విధ్వంసాలు ఈ సిస్టమ్ క్రాష్ అవ్వడానికి సంకేతాలు మాత్రమే. మనం ఎంత సాంకేతిక ప్రపంచంలో బతుకుతున్నా మారుతున్న కాలంతో పాటు మన ఆలోచనలు, విలువలను అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ టెక్నాలజీయే మనకు శాపంగా మారుతుందనేది నేటి చేదు నిజం. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే పల్లెటూరు సరళమైన జీవన శైలి, ప్రకృతితో ముడిపడిన మన మూలాలు మనకి దిక్సూచిగా నిలుస్తాయి. ఈ డిజిటల్ పరిభాషలో ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? క్రింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's meet again with another video.